వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 29 మంగళవారం రోజున అయితే కుంభరాశి వారికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి పైకి చూడటానికి చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ ఎదుటి వ్యక్తులు మాట్లాడడానికి వీరు చాలా గౌరవం అంటే గర్వంగా ఉంటారు. మంచివారు కాదేమో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీరు మనసు చాలా సున్నితంగా అయితే ఉంటుంది. వీరు చూడటానికి చాలా గంభీరంగా పెద్దవారిలా కనిపిస్తారు. అందుకే ఎదుటివారు వీరిని చాలా పెద్దవారిలుగా ఉన్నారు, వీరు మనతో మాట్లాడతారో లేదో వీరు చూడటానికి గర్వంగా కనపడుతున్నారు అన్నట్లుగా ఉంటారండి. కానీ వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారిలో అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరికి సమస్యలు వచ్చినా కానీ తోడుగా నిలబడుతూ ఉంటారు. అలాగే వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. వీరు చిన్న వయసు నుండి చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే వీరి యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో వీరికి దైవం యొక్క తోడు కూడా ఈ సమయంలో వీరికి కుంభరాశి వారికి అయితే ఉండబోతుంది. ఎందుకంటే వీరు చేసే మంచి పనుల వల్ల వీరికి ఎప్పుడు కూడా దైవం సపోర్ట్ అనేది చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో అయితే ఎప్పటి నుంచో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే వీరికి అస్సలు వివాహం ప్రయత్నాలు ఫలించకపోతున్నాయి. గ్రహాలు అయితే ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయని, అలాగే వీరికి గురువు యోగించడం, బలం అనేది పెరగబోతుంది. ఈ సమయంలో మీకైతే మంచి పెద్ద శుభవార్తలు అయితే మీరు వింటారు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారి వ్యక్తిత్వం మనం ముందుగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారి మంచి గుణాలు అయితే ఉంటాయి. వీరి తెలివితేటలు అయితే చాలా అధికంగా ఉంటాయి. జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపునే తత్వం వీరికైతే ఎక్కువగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు. కొత్త విషయాలను వీరు కనుక్కుంటూ ఉంటారు. స్నేహం కోసం వీరు ఎంత త్యాగానైనా సిద్ధపడుతూ ఉంటారు. అంటే వీరికి స్నేహాన్ని ఎవరైనా ఏమన్నా, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వీరు ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి స్నేహితులన్నా, కుటుంబ సభ్యులన్నా, బంధువులన్నా, ఎవరన్నా సరే కానీ అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు వ్యక్తులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో, వీరి కుటుంబంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా చాలా అయితే ఉంటాయి. ఇక ఈ కుంభరాశి వారికి కష్టపడాలి, డబ్బు సంపాదించాలి, జీవితంలో పైకి ఎదగాలి అని తపన వీరికైతే చాలా ఉంటుంది. వీరు చాలా అందంగా కూడా ఉంటారు. వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి. ఒక సమస్య రాగానే ఇంకో సమస్య అనేది వచ్చి పడుతుంది. అంటే ఒక సమస్యకి సాల్వ్ కాగానే ఇంకో సమస్య అనేది కరెక్ట్ వేచి చూస్తూ ఉంటుంది వీరి కోసమని
చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలైతే వీరైతే చాలా అయితే చూసారని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఎన్ని సమస్యలైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా అయితే వీరు దేనికి కూడా భయపడకుండా వాటిని ఎలా పరిష్కరించుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉండటం వల్ల వీరికి ఏ కష్టాన్ని కూడా భయపడకుండా అయితే దానిని ఎదుర్కోగలిగే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే పట్టుదల కూడా ఉంటుంది. ఈ రాశివారి వ్యక్తులైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వాన్ని వీరు చూశారు. ఎన్నో బాధలు సమస్యలు పడుతూ ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా అయితే శ్రమిస్తూ ఉంటారు. వీరి కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దానికోసం వీరు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అయితే దానికోసం కూడా వీరు ఎన్నో కోల్పోతూ కూడా ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులకు పట్టుదల విజయాలతో సాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా అయితే ఉంటాయి. ఇక ఈ రాశి వారికి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభ రాశి వారి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి కోపం కూడా అధికంగా కూడా ఉంటుంది. కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటి మనుషులు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా అక్కడ తప్పు చేశారంటే అది తప్పు అని చెప్పడంలో వీరైతే ముందుంటారు. అది వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే సమానమైన న్యాయం ఉండాలని చెబుతూ ఉంటారు. అందుకే వీరికి ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య అనేది అధికంగా ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వీరిని కూడా ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అంటే అందరినీ కూడా గుడ్డిగా నా వాళ్ళు మన వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే వారి వల్ల అయితే వీరు చాలా సమస్యలు కూడా పడతారని వీరికైతే తెలియదు. కాబట్టి ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది మీరు పూర్తి అవగాహనతో ఉండాలి. ఇక వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు. అనుకున్న వాళ్ళే వీరి నుండి అయితే దూరం అయిపోతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకు అని చెప్పుకోవచ్చు. జూలై 29న మంగళవారం రోజున అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున మీ జీవితంలో ఊహించటని సంఘటనలు అయితే రాబోతున్నాయి ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి గురువు యోగిస్తున్నాడు. ఈ సమయంలో గురుబలం అనేది మీకు పెరగబోతుంది. గురుబలం ఉంటే ఏ పని చేసినా కూడా అది మంచి సక్సెస్ అనేది వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు మీకు ఈ సమయంలో అయితే తీరిపోతాయి. ఈ సమయంలో మీకు మంచి అభివృద్ధులు అయితే రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఒక కొత్త బాధ్యత మీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన మంచి శుభవార్త కూడా మీరు వింటారు. ఇక ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారి ఆదాయం కూడా మంచి రెట్టింపు అయితే అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సమయంలో చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో ఈ రోజునైతే పూర్తి చేస్తారు. మీరు ఈ సమయంలో శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. విద్యార్థులకి ఈ సమయంలో అయితే శ్రమ ఎక్కువగా అయితే ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారిలో జన్మించినటువంటి వారికి. ఇక మీ యొక్క శ్రమకు తగిన ఫలితం అయితే ఈ రోజైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇక మీకు మంచి ప్రశంసలు కూడా పొందుతారు. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున జరగబోయేది ఇదే. కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి.